చెప్పండి, రీసెంట్గా మీ మీద మేము ఒక న్యూస్ విన్నాము. మీకు ఎస్సీలు అంటే పడదా లేకపోతే కోపమా? ఏంటి సార్, ఎస్సీలని తీసుకొచ్చి ట్రీట్ చేసి కొడతారనేది విన్నాము. ఈ మొత్తం ఎంఆర్పిఎస్ కానీ మిగతా సంఘాలన్నీ కూడా ఏదో ముట్టడి అని చెప్పేసి ఎస్ఐల పరిస్థితి మొత్తాన్ని కక్ష సాధిస్తున్నాడు. ఎక్కువ ఈ ఎస్సీ కానిస్టేబుల్ ఈ మండలంలో ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, ఆయనకి ఎస్సీలు అంటే పడదనేది చాలా ఇదిగా వినపడుతుంది. అసలు ఏంటి సార్ దీని పరిస్థితి? నిజంగా నిజం ఎంత ఉంది దీనిలో? సార్ మీరే చెప్తున్నారు ఎస్సీలు అంటే పడవడానికి. నేను ఎస్సీ ఏతను కాదు, నేను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని. ఓకే. ఈ సందర్భంలో క్యాస్ట్ విషయాన్ని నేను ఎప్పుడు కూడా ఎక్కడ చెప్పుకోలేదు. మీరు అడిగారు ఎవరన్నాను కానీ నేను కూడా బయట నేను కాదు. దీనిలో ఎవరైతే ముందు అనుకున్నట్టుగా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మాటే వినాలి, వాళ్ళ మాటే చేయాలి, వాళ్ళ మాటే పోలీసులు వినాలి అని కొంతమంది చట్ట వ్యతిరేకమైన పనులకి వాళ్ళ సొంత పనులకి వాడుకునే విధంగా నన్ను ఏదైతే బెదిరించారో వాళ్ళ మాట వినలేదని ఒక రకమైన ఇట్లాంటి రోబో సృష్టించడం తప్ప వాస్తవానికి ఇప్పటివరకు పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు కానీ లేకపోతే ఇక్కడ పనిచేసిన వాళ్ళు కానీ లేకపోతే ఈ గ్రామంలోని పెద్దలందరినీ కూడా ఒకసారి మీరు కూడా వెరిఫై చేస్తే ఉంటారు. వాళ్ళ మాట వినలేదు అని చెప్పేసి ఒక కులాన్ని అడ్డు పెడుతున్నారు తప్ప వాస్తవానికి వాళ్ళు నా సోదరులు. నేను బయటించగలేదు. నా స్నేహితులంతా కూడా నా చిన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా నా సోదరులు ఉన్నారు. నిజంగా ఇప్పుడు అనేసరికి వాళ్ళు వీళ్ళు వేరుగా చూస్తున్నారా, ఈ భావన ఏంటి అనేది నాకే చాలా అసహ్యం వేసింది. అది స్వార్థపరులు, వాళ్ళ ఆటలు సాగాలి, ఎట్లయినా ఎస్ఐని వంగ తీసుకొని మనం అంటే ఎందుకు తడాకా చూపించాలని వాళ్ళు చేసే బెదిరింపులు తప్ప వేరే అనేది ఇటువంటి ఇరిగేషన్ ఇలాంటి భావన కూడా నాకు లేదు. ఇంకా ఎక్కువ దానిలో వీళ్ళు వచ్చి ఈ సామాజిక వర్గం నుంచి పేదవాళ్ళు వచ్చి సార్ కేసులు వద్దు, మీరు దయచేసి నా దెబ్బ కొట్టేనా మీరు సరి చేయండి కానీ పేదోళం సార్ అని చెప్పిన సందర్భాలు, అదే ఎంఆర్పిఎస్ నాయకులు వచ్చి నా దగ్గర చెప్పిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఫస్ట్ తారీఖు వచ్చేసి ఎక్కడైనా ఉందా, ఫస్ట్ తారీఖు 31st నైట్ అదే ఎస్సీ కాలనీలో ఇజ్రాలతో డాన్స్ చేసి గొడవ చేస్తామంటే పోలీసు అంటే మా ఎస్సీ కాలనీలోకి మేము ఏదైనా చేసుకుంటాం మీరెవరు రావడానికి అనే వింత ప్రవర్తన, వింత ఆలోచన కూడా ఇంతవరకు పనిచేసిన ప్రాంతాల్లో ఏ కాలనీలో కూడా నేను ఇట్లాంటివి చూడలేదు. ఇజ్రాయల్ అంటే మనుషులు కదా, ఇజ్రాయల్ వేస్తే తప్పేంది అని తిరిగి ఇదే కాలనీ నుంచి అడిగారు. మరి అది తప్పని ఎంఆర్పిఎస్ నాయకుడికి అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించాలి. కేవలం అతన్ని వాళ్ళు అనిపించి ఆ రోజు ఎదురు తిరగడానికి కూడా ఈ సేఫ్ సామాజిక వర్గంలో నేను మాట వినట్లేదు, వాళ్ళ మాట నేను న్యాయబద్ధంగా వెళ్తున్నానని కుట్రపూరితంగా వాళ్ళని మా సోదరుల్ని వాడుకొని వాళ్ళని ముందు పెట్టలేదు తప్ప నిజంగా వారికి ఆ ఉద్దేశం లేదు. వాళ్ళు వెనుకునే నడిపించలేదు తప్ప దానిలో కూడా ఈ వెనకుండా ఈ చట్ట వ్యతిరేక శక్తులు నడిపించింది అని నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం కూడా తెలియదు. అంటే మీకు ఎక్కువగా మండలంలో పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టుంది చూస్తుంది, ఉంటారు బాగుందంటారా? పొలిటికల్ ప్రెషర్ అనేది కాదు, నిజంగా మా నాయకులు కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ పొలిటికల్ కులాలు, మతాలు లేకపోతే పార్టీలు కానీ ఏది న్యాయమైతే అది చేయండి అని చెప్పే మంచి నాయకుడు ఎమ్మెల్యే గారు. ఈ పొలిటికల్